ఈ స్వీట్ తినటానికి చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి. అందుకోసం 1 కప్పు గోధుమ పిండిని, అందులో 1/2 కప్పు మైదా పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, చిటికెడు సాల్ట్ వేసుకొని ఇవన్నింటినీ పిండికి బాగా పట్టే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పుట్నాల పప్పును, 1/2 కప్పు వరకు పంచదారను తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు పంచదారను, 1 కప్పు పంచదారకు 1 కప్పు నీళ్లను పోసుకొని కలుపుకుంటూ పంచదారను కరిగించుకోవాలి. ఇది ఎటువంటి పాకం రానవసరం లేదండి. మనం గులాబ్ జామ్ పాకం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా వస్తే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఉండాలండి పాకము. అప్పుడే ఈ స్వీటు పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరొక్కసారి కలుపుకొని అందులో ఒక పిండి ముద్దను తీసుకోవాలి. కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీ కంటే కొద్దిగా చిన్న సైజులో చేసుకోవాలండి. ఇవి చపాతీ కంటే అంత పలచగా కాకుండా కొద్దిగా చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా కొద్దిగా మందంగా ఉండాలి. ఈ విధంగానే అన్ని పూరీలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని వేపుకోవటం కోసం నూనె అనేది హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఈ పూరీని వేసుకొని వెంటనే అటు ఇటు 2 సైడ్లు తిప్పుకోవాలి. ఇది పూరీ కాల్చుకున్నట్టు ఎక్కువసేపు ఉండకూడదండి. వెంటనే రెండో వైపుకు తిప్పుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగానే అన్ని పూరీలను చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని పూరీ కాలినట్టు కాల్చుకోకుండా ఈ విధంగా కొద్దిగా పచ్చిగా ఉంటేనే ఈ స్వీట్ అనేది తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వీటిని మనం ముందుగా పెట్టుకున్న పాకంలో వేసుకొని వెంటనే రెండవ వైపుకు తిప్పుకోవాలి. రెండవ వైపుకు తిప్పుకొని దీన్ని పక్కన తీసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ మీద మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పొడి పిండి ఉంది కదండి, దాన్ని 2 స్పూన్ల వరకు పెట్టుకొని మధ్యలోకి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత దీనిపైన ఎండు కొబ్బరిని సన్నగా తురుముకొని ఆ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ విధంగానే అన్ని పూరీలను పాకంలో వేసుకొని తీసుకున్న తర్వాత ఈ పొడిని చల్లుకుంటూ పూరీలన్నీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు లోపల ఆ స్టఫింగ్ తగులుతూ పైన కొబ్బరి పొడి తగులుతూ ఈ పాకం అంటే చాలా బాగుంటుంది టేస్టు. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. కడుపు నిండా అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు. ఈ విధంగానే అన్ని పూరీలను చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనకి మిగిలిన పాకం ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా ఈ పూరీల పైన ఈ విధంగా పోసుకున్నారంటే ఈ తినేటప్పుడు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్.